హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదండి. ఈ పెద్ది మూవీని జూనియర్ ఎన్టీఆర్ గారిని చేస్తుంటే ఏ విధంగా ఉండేది అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అసలు పెద్ది మూవీ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అని మీకు అర్థం అవ్వట్లేదా? అదే క్లియర్ గా చెప్తానండి. ఫస్ట్ ఈ పెద్ది మూవీని బుచ్చిబాబు గారు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ డ్రాగన్ అయితే కమిట్మెంట్ అయితే ఇచ్చి ఉన్నారు. ఆ టైంలో మన బుచ్చిబాబు గారు అయితే ఈ పెద్ద స్టోరీని అయితే ఫస్ట్ గా వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పినప్పుడు ఈ స్టోరీ అనేది ఒక క్రికెట్, కబడ్డీ ఈ 2 పాయింట్ ఆఫ్ లో స్టోరీలు అనేది అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే దీనిపైన అయితే కొంచెం రిమార్క్ చేసి కొన్ని చేంజెస్ తీసుకొని రామని అయితే చెప్పారు. దానికి బుచ్చిబాబు గారు సరే అని ఆయన అయితే కథలు అయితే కొత్తగా అయితే ఆలోచించి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేసుకుని రాసుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు డ్రాగన్ కమిట్మెంట్ ఇవ్వడం వల్ల అయితే ఈ ప్రాజెక్ట్ అయితే అలా లేట్ అయింది. కంప్లీట్ గా ఎన్టీఆర్ గారు అయితే బుచ్చిబాబు గారికి అయితే చేయని ఎక్కడ అయితే చెప్పలేదండి. ఓల్డ్ పెట్టారు. ఈ ఓల్డ్ పెట్టిన తర్వాత బుచ్చిబాబు గారు అయితే ఒక 1 year 2 years అయిపోతుంది, ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అదే స్టోరీని తీసుకుని వచ్చి అయితే మన రామ్ చరణ్ గారికి అయితే చెప్పడం జరిగిందండి. రామ్ చరణ్ గారు స్టోరీ విన్న తర్వాత అయితే ఆయన కొంచెం సానుకూలంగా స్పందించారు. దానివల్ల అయితే స్టోరీ అనేది మళ్ళా కొంచెం మెరుగుదిద్దుకుని అయితే బాగా మళ్ళీ రామ్ చరణ్ గారి వద్దకు తీసుకెళ్లారు. తర్వాత రామ్ చరణ్ గారు అయితే ఫైనల్ గా ఓకే చేయడం అయితే జరిగింది. కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద స్టోరీ కానీ ఒకవేళ చేసుంటే ఈ మూవీలో అయితే కుస్తీ పోటీ అనేది ఉండేదా అంటే నో ఫ్రెండ్స్, ఉండదు. ఎందుకంటే పెద్ది మన బుచ్చిబాబు గారు ఎన్టీఆర్ గారు చెప్పిన స్టోరీలో అయితే కుస్తీ పోటీ అనేది ఎక్కడా లేదు. ఓన్లీ క్రికెట్, కబడ్డీ పాయింట్ ఆఫ్ లో అయితే స్టోరీ అనేది చెప్పడం అనేది జరిగింది గతంలో. ఇప్పుడు రామ్ చరణ్ వారి వద్ద రావడం వల్ల కొన్ని మాడిఫికేషన్ చేసి ఈ పెద్ద స్టోరీలో క్రికెట్ తో పాటు ఈ పెహల్వాన్ గటప్ అయితే కుస్తీ అయితే పెట్టడం జరిగింది. నిన్న వచ్చిన ఈ పెద్ద గ్లిప్సం ఎంత బజ్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. అందులోని టీజర్ అనేది 45 seconds, కానీ అందులో రామ్ చరణ్కి ఇచ్చిన ఎలివేషన్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా మనం దాని గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే అది 45 seconds కాకుండా గ్లిప్సము ఒక 1.5 minute అయితే తీసుంటే బాగును. ఈ ఓన్లీ రామ్ చరణ్ గురించి మాత్రమే ఈ గ్లిప్సం అయితే కట్ చేశారు. అలా కాకుండా హీరోయిన్, మెయిన్ విలను, 2-3 క్యారెక్టర్స్ యాడ్ చేసి ఒక చిన్న గ్లిప్సం లాగా అయితే 1.5 minutes అయితే పెట్టుంటే ఇంకా చిన్న స్టోరీ లైన్ కూడా బయటకు అయితే వచ్చును. దానివల్ల అయితే ఇంకా అట్రాక్టివ్ అయితే అయిను. ఇప్పుడు ఏంటంటున్నారంటే రామ్ చరణ్కి ఆపోజిట్ ఫ్యాన్స్ ఓన్లీ అందులో ఏముంది ట్రేజర్లోను ఓన్లీ రామ్ చరణ్ చూపించారు అంతేనా, ఇంకేమీ లేదు కదని అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు అయితే అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఇదైతే ప్రజెంట్ పెద్ది పెహల్వాన్ గ్లిప్సం ఫ్రెండ్స్, పెద్ది పెహల్వాన్ గ్లిప్సం. ఇది ట్రేజర్ కాదు. ట్రేజర్ కూడా త్వరలోనే అయితే రాబోతుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే మెగా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ పెద్ద మూవీ కానీ ఒకవేళ కానీ చేసుంటే దాని లెక్క వేరేలాగా ఉండే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కుస్తీ అది రాదు, ఆయన పాయింట్ ఆఫ్ వేరేలాగా వెళ్ళు, కానీ చేయలేదు. దానివల్ల అయితే మనం ఎవరైతే డిసప్పాయింట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి సేమ్ సిమిలారిటీగా యాక్టింగ్ కానీ అన్ని కూడా చాలా బాగా చేస్తారు ఇద్దరు. ఎవరు చేసినా ఒకటే. ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు ట్రిపుల్ ఆర్లో చేశారు. ట్రిపుల్ ఆర్ తెలుసు కదా ఎంత సక్సెస్ సాధించిందో. ఇద్దరికి ఈక్వల్ గా పేరు అయితే తీసుకొచ్చింది. తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత మన రామ్ చరణ్ గారు అయితే ఆచార్య, గేమ్ చేంజర్ చేశారు. ఆ 2 సినిమాలు రామ్ చరణ్ గారికి అయితే పాన్ ఇండియా వద్ద అయితే మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకోలేకపోయి, తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత దేవరా వార్ 2 సినిమా చేశారు. దేవరా సక్సెస్ అయింది, వార్ 2 కొంచెం నిరాశపరిచింది. అలా ఉన్నది వీళ్ళిద్దరు ప్రొజెక్షన్. ప్రజెంట్ అయితే పాన్ ఇండియా వద్దకు అయితే మన స్థాయి తెలియజేయాలంటే మన రామ్ చరణ్ గారు అయితే ముఖ్యంగా ఒక సరైన హిట్ అయితే పడాలండి. ఎందుకంటే ఆయన తోటి హీరోస్ అయిన అల్లు అర్జున్ కానీ, ప్రభాస్, మన ఎన్టీఆర్ వీళ్ళందరూ అయితే పాన్ ఇండియా వేజ్ లో మంచి గర్జన అయితే చేస్తున్నారు. మన రామ్ చరణ్ గారికి అయితే సరైన హిట్ అయితే లేదండి. ఇంకా ఫస్ట్ గా 500 crores ఫిలిమ్స్ అయితే ఇండివిజువల్ అయితే లేదు, ఓన్లీ ట్రిపుల్ ఆర్ ఉంది. కాబట్టి ఈ సినిమా అయితే ఖచ్చితంగా అయితే 1000 కోట్లు అయితే వచ్చేటట్టుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఏదేమైనా సినిమాలో అయితే స్టోరీ అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుందండి, మనకు తెలుసు. ఎందుకంటే ప్రభాస్ నటించిన రాజాసాబ్లోని ప్రభాస్ గారి లుక్స్ ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. మంచి అట్రాక్టివ్ గా చేశారు మన మారుతి గారు అయితే రాజాసాబ్ ప్రమోషన్ లో కానీ ప్రతి దాంట్లోనే లుక్స్ పరంగా చూసుకుంటే వింటేజ్ ప్రభాస్ అయితే తీసుకొచ్చారని ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు.
కానీ ఫైనల్లీ రాజేసాబ్ రిలీజ్ అయినప్పుడు అయితే సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు, నిరాశపరిచింది. దానివల్ల అయితే మారుతి గారిని అయితే మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా బండబూతులు అయితే తిట్టుకున్నారు ఫ్రెండ్స్. తెలుసు కదా, ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తే అలా చేశారు మారుతి గారు. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా పెద్ద సినిమాలో అయితే అదే జరుగుతుంది ఫ్రెండ్స్. పెద్దికి ఒక కొత్త డైరెక్టర్ మన బుచ్చిబాబు గారు అనేది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా ఆయన ఉప్పునే తీశారు, సెకండ్ సినిమా వచ్చేసి పెద్ది. ఈ పెద్ది రామ్ చరణ్ గారు ఆఫర్ అవడం అయితే చాలా గ్రేట్. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలోనే మంచి బజ్జ కోసం ఎదురు చూస్తున్న హీరో ఒక లోకల్ తెలుగు డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం అంటే చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు, చాలా రిస్క్ తీసుకున్నారు రామ్ చరణ్ గారు. కానీ మనకి పెద్ది గ్లిప్సము పెహల్వాన్ గ్లిప్సమ్ చూసిన తర్వాత అయితే ఈ బుచ్చిబాబు గారు అయితే టాలెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉందని అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు మీద ఉంచిన నమ్మకం అయితే 100% అయితే ఆయన అయితే సక్సెస్ఫుల్ గా సినిమా అయితే తీయగలడని అయితే మనం అందరం నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ పెద్ది మూవీ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. పెద్ది ఫస్ట్ స్టార్ట్ గ్లిప్సమ్ కానీ, చిక్రీ సాంగ్ కానీ, తర్వాత వచ్చిన రై 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 సాంగ్ కానీ, ఇప్పుడు పెద్ది పెహల్వాన్ గ్లిప్సమ్ కానీ ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదికగా మంచి బజ్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఎస్పెషల్లీ మన రామ్ చరణ్ అయితే అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే 2 మూవీస్ కొంచెం నిరాశపరచడం వల్ల పెద్ది మూవీని అయితే ఆయన చాలా కసితో అయితే చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న పెద్ది పెహల్వాన్ గ్లిప్సమ్ లో క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడుతున్నాడో, ఎంత కసిగా చేస్తున్నాడో. ఇంతటి స్టార్డమ్ ఉన్న రామ్ చరణ్ కూడా సెట్ ఇప్పి షార్ట్లు చేయడం అంటే ఆసమస్య కదండి. ఎందుకంటే స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంచెం అలాంటి పాత్రలకు అయితే దూరం ఉంటారు. కానీ మన రామ్ చరణ్ గారు అయితే చాలా పవర్ఫుల్ గా అయితే ఇవైతే చేస్తున్నాడు. చూద్దాం ఈ పెద్ద మూవీ ఎంత సక్సెస్ సాధిస్తుందో. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అయితే రేపైతే డ్రాగన్ షూటింగ్ గురించి అయితే అప్డేట్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.